Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని ఎల్మిడి వద్ద ఇక్కడ ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్లో కూడా పోలీసులు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అందులో ముగ్గురు జవాన్లు ఐఈడీ బాంబు పేలిని మృతి చెందినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి కూడా పోలీసులకు మృతి చెందినటువంటి మావోయిస్టులను ఇక్కడ ఎల్మిడి ప్రాంతం దగ్గర నుండి గుట్టల నుండి ఇక్కడ హెలికాప్టర్ ద్వారా మామునూరు ఎయిర్పోర్టుకు తరలించి అక్కడి నుండి ఇక్కడ రణధీర్ అనేటువంటి ఒక ఎయిర్ బలగానికి సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ తీవ్ర గాయాల పాల్గొనడంతో ఇక్కడ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ముగ్గురు శ్రీధర్ అలాగే సందీప్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ముగ్గురు జవాన్లు మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి ఎంజిఎం ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఇక్కడ ప్రస్తుతానికి పోలీస్ హెడ్ క్వార్టర్ తీసుకొచ్చారు. హెడ్ క్వార్టర్లో ఇక్కడ ముగ్గురు జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి ఇక్కడ నివాళులు అర్పించారు. ప్రస్తుతానికైతే మనం పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నాము. పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర ఇక్కడ నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దాదాపు ఇప్పటి వరకు మావోయిస్టులకు సంబంధించినటువంటి పరిస్థితి కనుక ఒకసారి పరిశీలిస్తే ఉదయం కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. అందులో విశ్వసనీయ సమాచారం ప్రకారం కూడా కర్రెగుట్టల ప్రాంతానికి సంబంధించి కర్రెగుట్ట ప్రాంతాల్లోనే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగినట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఇక్కడ ములుగు జిల్లా వాజేడు మండలం లంకపల్లి పెనుగోలు వద్ద గుట్ట దగ్గర కూడా ఘటన జరిగినట్టు మొదట భావించినప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతం మన మంత్రి సీతక్క కూడా ఇక్కడ జవాన్లకు నివాళులు అర్పించే వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఇక్కడ చాలామంది అంటే పోలీసు బలగాలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అలాగే హెన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాళులు అర్పించారు. డీజీపీ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇక్కడ కర్రెగుట్టలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో 17 రోజులకు చేరినటువంటి పరిస్థితి. 17 రోజులకు సంబంధించినటువంటి ఇక్కడ అప్డేట్స్ మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ బలగాలు ఎప్పుడు ఉపసంహరించుకుంటున్నారు అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. కానీ ఇప్పుడు బలగాలు ఉపసంహరించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే హెడ్ క్వార్టర్ దగ్గరనే దాదాపు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముగ్గురు జవాన్లు ఒకరు గట్కేసరు అలాగే ఒకరు హైదరాబాదు ఇంకొకరు ఒక్కొక్క ప్రాంతానికి చెందినట్టుగా తెలుస్తుంది. రణధీర్ మాత్రం ఇక్కడ వరంగల్ జిల్లా పెగడపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా పోలీసు బలగాలు మాత్రం ఇక్కడ మోహరించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందని అన్నటువంటి ఉత్కంఠ ఇక్కడ కర్రెగుట్టలో కూడా ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా విశ్వసనీయ సమాచారం ప్రకారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్తో పాటు మరో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందారన్నటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ అలాగే మావోయిస్టులకు సంబంధించి పోలీసుల లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి మందు పాత్రకు సంబంధించి కూడా ఈ మావోయిస్టులు మాత్రం కర్రెగుట్ట ప్రాంతం నుండి ఇక్కడ వాజేడు వెంకటాపురం మండల కేంద్రాలకి చేరుకుంటున్నట్టుగా మనకు సమాచారం అయితే అందింది. అందులో భాగంగానే ఇక్కడ గ్రేహౌండ్స్ బలగాలు మాత్రం ఇక్కడ పోలీసులు అందినటువంటి సమాచారం ప్రకారం ఇంతకుముందు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ఆరోపించారు తెలంగాణ పోలీసులు మాకు సహకరించడం లేదన్న ఒక ఆలోచనలు కూడా వాళ్ళు వెలుబుచ్చారు. ఆ తర్వాత మాత్రం ఇక్కడ పోలీసు బలగాలు తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు మాత్రం కర్రెగుట్టల వైపుతో పాటు ఇక్కడ వాజేడు వెంకటాపురం మండలానికి సంబంధించి కూడా వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి గ్రేహౌండ్స్ బలగాలు అంటే ఇక్కడ ల్యాండ్ మైన్స్ ప్రెషర్ కుక్కర్ బాంబులు పేలి వాళ్ళు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. కానీ ఆ గాయపడిన తర్వాత ముగ్గురు జవాన్లు మాత్రం అక్కడికక్కడే మరణించారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ముగ్గురు జవాన్లను మాత్రం ఇక్కడ హనుమకొండకు ఇక్కడ హెలికాప్టర్ ద్వారా తరలించారు. మామునూరు ఎయిర్పోర్ట్కు తరలించిన తర్వాత అక్కడి నుండి ఇక్కడ ఎంజిఎం ఆసుపత్రికి తరలించి వాళ్ళకు పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి ఆ పరిస్థితి డెడ్ బాడీస్కి. ఆ తర్వాత ప్రస్తుతానికైతే పోలీస్ హెడ్ క్వార్టర్కు వచ్చిన తర్వాత అక్కడ నివాళులు అర్పించారు. ఇక్కడ ఇప్పుడు దాదాపు ప్రజాప్రతినిధులు అలాగే డీజీపీ జితేందర్ రెడ్డి కూడా వచ్చి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కర్రెగుట్టలో మాత్రం ఉద్రిక్తత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు బలగాలు ఇంకా ముందుకే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎంతమందికి గాయాలు అయ్యాయా లేదా అన్నటువంటి ఒక కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే పోలీసు బలగాలు అలాగే గ్రేహౌండ్స్ బలగాలు మాత్రం ఇంకా ముందుకు వెళ్తున్నట్టుగా సమాచారం. ఛత్తీస్గఢ్ నుండి కర్రెగుట్టల వైపు పోలీసు బలగాలు బలంగా ఎక్కువ సంఖ్యలో మోహరించినటువంటి నేపథ్యంలో ఇక్కడ మావోయిస్టులు అక్కడి నుండి రూటు మార్చి
ఇక్కడ వెంకటాపురం వాజేడు మండలాలకు అడవి ప్రాంతాలకు వెళ్ళినట్టుగా సమాచారం అందడంతో ఇక్కడ వాజేడుకు అలాగే వెంకటాపురం మండల కేంద్రాలకు సంబంధించినటువంటి గ్రేహౌండ్స్ బలగాలు మాత్రం ఈ వాజేడు వెంకటాపురం అడవుల్లోకి వెళ్ళాయి. ఆ అడవుల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలోనే సెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో నిన్న సాయంత్రం బయలుదేరినటువంటి గ్రేహౌండ్స్ బలగాలకు ఈ రోజు ఒక ఎదురు దెబ్బ తగిలినట్టుగానే చెప్పుకోవచ్చు. అలాగే ఇటు మావోయిస్టులు కూడా అక్కడే ఉండడంతో ఇక్కడ ఎదురు కాల్పులు హోరాహోరీగా జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో 8 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టుగా ప్రస్తుతానికి సమాచారం ఉంది. కానీ దీనిపై ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ డీజీపీ స్థాయి అధికారులతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు అలాగే పోలీస్ ఆఫీసర్లు కూడా మృతి చెందినటువంటి జవాన్లకు నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.